ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం ఒకసారి ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. దేవాది దేవుడు ఈ ఆఖరిపి ఆదివారంలో మనందరితోటి ఏం మాట్లాడనై ఉన్నారో మనందరం కూడా దేవుని యొక్క విధేయతకు లోబడి, దేవుని యొక్క చిత్తానికి లోబడి మనం ప్రవర్తించడానికి మనం పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయును. నిజమైన ద్రాక్షవళి నేనే అని యేసయ్య మనతో చెప్తున్నారండి. ఆయన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడిని ఏమంటున్నారు? ఆయన వ్యవసాయకుడు. ఈ వ్యవసాయాన్ని చేసేవాడు, ఈ స్థలాన్ని, ఈ పొలాన్ని, ఈ ప్రాంతమంతటిని కూడా శుభ్రం చేసేవాడు. ఆయన ఒక పంటను నిర్మించేవాడు. ఆ పంటలో ప్రథమ ఫలముగా ఎవరున్నారంటే నేనున్నాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. నాలో ఫలింపని ప్రతి తీగను. వ్యవసాయకుడు ఉన్నాడండి. ఆయన కొన్ని ఎకరాల భూమిని సేద్యపరిచాడు, శుభ్రం చేశాడు. ఆ వ్యవసాయంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ తొలగించి చక్కగా దున్ని నీరు పెట్టి దాని అంతటినీ గుజ్జుగా చేసి అక్కడ ఆయన ఒక వ్యవసాయాన్ని చేయాలనుకుంటున్నాడు. ఆ వ్యవసాయం ఏంటంటే ద్రాక్ష తోట వేయడం. ఆ ద్రాక్ష తోట వేయడానికి ఒక యజమానుడు తను ఎంతగానో ప్రయాసపడుతున్నప్పుడు ఆ ద్రాక్ష తోట వేసిన తర్వాత అందులో మొట్టమొదటి ద్రాక్షావళి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? మొట్టమొదటి ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు, ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఆ పంట ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను. తోటంతా కూడా, ద్రాక్ష తోటంతా కూడా యేసయ్య అయితే దాంట్లో కొన్ని రకాల తీగలు, కొన్ని రకాల ఫలములు, కొన్ని రకములైన మనం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎవరంటే మనుషులమైన మనము. ఆమేన్. మనుషులమైన మనము దేవునితో పాటు ఫలించే వారముగా ఉండాలి, దేవునితో పాటు వ్యాపించే వారముగా ఉండాలి, దేవునితో పాటు మనము కూడా మన ప్రయాణాన్ని కొనసాగించే వారంగా ఉండాలని యెహోవా దేవుడు నేలను సేద్యపరిచి ద్రాక్ష తోట వేశారు. ఆ ద్రాక్ష తోటలో ఆ ద్రాక్ష పంట ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ పంటలో ఉన్నటువంటి ఆ ద్రాక్ష పందిరిలో ఉన్నటువంటి ఆ తీగలు ఏవైతే ఉన్నాయో ఆ తీగలు మనము. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ ద్రాక్ష తీగలు మనము. అప్పుడు ఎప్పుడైతే ఆ ద్రాక్ష తోటలో తీగల వలె మనం ఉన్నామో, దేవునితో సహవాసం కలిగి ఉన్నామో, దేవుని యొక్క కృపలో మనం కలిగి ఉన్నామో, ఆ ద్రాక్ష తోటలో ఆ తీగలు దాని వెంట ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ తీగల గుండా ఏమొస్తాయండి? అనేక రకాలైన ఆకులు వస్తాయి. ఆకులు వెంబడి మనకి కాలమున ఏమొస్తాయి? మనకి తర్వాత నూతనమైన ఫలాలను మనము చూడడానికి ఎంతగానో ఆస్కారం ఉంది. అంటే ద్రాక్ష పందిరి, ద్రాక్ష తోట యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంటే, ద్రాక్ష తీగల నుంచి వచ్చే ఆకులు, ఫలములు అన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న మనుషులకు సాదృశ్యంగా ఉంది. అందుకే దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. ఆమేన్. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. నా ప్రియ సహోదరుడా, మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి ఒక విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను. నీ వయసు ఎంతైనా అయి ఉండొచ్చు, నువ్వెంత బాగా చదువుకుని ఉండొచ్చు, లేకపోతే నువ్వు జ్ఞానివై ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్న వారికంటే నువ్వు బలవంతుడు అయినా అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని లక్షల కోట్ల రూపాయలు నువ్వు సంపాదిస్తున్న వాడవైనా అయి ఉండొచ్చు, ఈ లోకంలో ఒక ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవై కూడా నువ్వు ఉండొచ్చు. కానీ నేను నీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. నువ్వు గనక దేవునితో సంబంధం కలిగి ఉండకపోతే, నువ్వు గనక దేవుని యొక్క ప్రయాణంలో నువ్వు ప్రయాణించకపోతే, దేవుని మార్గం గుండా నువ్వు నడుచుకోకపోతే, నువ్వు దేవుని చిత్తానుసారంగా నడుచుకోకపోతే, నా దేవుడు ఈ జన్మను నాకు ఇచ్చాడు, ఈ బ్రతుకును నాకు ఇచ్చాడు, నా దేవుని కోసం నేను ఏదైనా చేయగలను అని ఒక ఆశ కనుక, తృష్ణ కనుక నువ్వు కలిగి ఉండకపోతే, దేవునితో సంబంధాన్ని నువ్వు కలిగి ఉండకపోతే, ఈ లోకంలో నువ్వెంత జ్ఞానివైనా అయి ఉండొచ్చు,
దేవాది దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఎలాగైతే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ద్రాక్ష తీగల్లో పనికిరానివి ఎలాగైతే ఆ వ్యవసాయకుడు తీసి పారవేసి వాటిని అగ్నిలో కాల్చేస్తాడో, అలాగే దేవునిలో నడుచుకునే వారికి, దేవుని మీద ఆసక్తి లేని వారికి, దేవుడు అంటే ప్రేమ లేని వారికి, కృతజ్ఞత లేని వారిని, దేవుని యందు భక్తులు కలిగి లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ తిరుగుతూ దేవుని పనిలో ఒక్క వంతు కూడా ప్రయాసపడిన వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? తీసి పారవేస్తాడు. మనుషుల మాటల్లో కానీ పోనీ లేదు, అయ్యో పాపం ఉంటాయి, కానీ దేవుని వాక్యంలో అవేమి ఉండవండి. దేవుని వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గము, అయితే అవును లేకపోతే లేదు, అవునంటే అవును కాదంటే కాదు, అంతే. ఈ రెండు విషయాలు మాత్రమే ఉంటాయి దేవుని దగ్గర. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు ఎంత దౌర్భాగ్యమైన పాపివైనా, నువ్వెంత దుష్టుడివైనా, నువ్వెన్ని చెడ్డ క్రియలు చేసినా, నువ్వు ఎంత పాపివైనా సరే ఒక్కసారి ఆలోచించు. దేవుని దగ్గరికి రావడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని సన్నిధికి వచ్చి అయ్యా ప్రభువా నేను పాపిని ప్రభువా, నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా అని నువ్వు గనక పశ్చాత్తాపడి నీ పాపములన్నీ ఒప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే చాలు, ఆయన నీలోకి వస్తాడు. ఆయన ఎండిపోయిన నీ జీవితాన్ని ద్రాక్ష తోట వలె గెలల వలె ఆయన మారుస్తాడు. ఈ పాపమంతటిని తొలగించి ఆయన కుమారుడిగా, ఆయన చిత్తంలో బ్రతికేవాడిగా ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఏ విషయంలో కూడా మనం ఆలోచించవలసిన అవసరం అయితే లేనేలేదు. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మనము జన్మ తరహా కర్మ తరహా మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, మనం పాపంలో జీవిస్తున్నామని మనం గుర్తెరిగి మన దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానిస్తే, ఇదిగో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అని అన్నాడు కదా. ఒకవేళ కనుక నువ్వు కనుక దేవుని హృదయంలోని కనుక నువ్వు వచ్చావంటే, నీ హృదయంలోకి దేవుని కనుక నువ్వు ఆహ్వానించావంటే, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని. ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చి నువ్వు ఫలించడానికి ఇష్టపడతావో, అప్పుడు ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని, దానిలోని పనికిరాని తీగలు తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉందును. సరే, ఎప్పుడైతే కనుక దేవుని యొక్క చిత్తంలో ఆయనతో పాటు ఫలించడానికి మనం ఇష్టపడతామో, మరి ఎక్కువగా ఫలించే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఎక్కువగా ఫలించే విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. నువ్వు ప్రయత్నం చేసి ఒక్క అడుగు నువ్వు వేస్తే కనమా 99 అడుగులు ఆయన ఇచ్చి నడిపిస్తాడు నిన్ను. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి జ్ఞాపకం తెచ్చుకోండి. నేను ఏదో పని పాట లేకుండా, లేదంటే కనుక ఏదో యూట్యూబ్ ఛానల్లో మనం ఏదో ఫేమ్ అవుదామనో అదవుదామనో నేను ఈ వీడియో చేయట్లేదు. ఎర్లీ మార్నింగ్ లేచి చేయడానికి దేవుడు ఎప్పుడో మరణించిపోవలసిన నన్ను బ్రతికించాడు. అనేకమైన అపాయముల నుండి, శోధనల నుండి, కీడుల నుండి నేను ప్రయాణం చేశాను. అనేకమైన భయాల గుండా నేను ప్రయాణం చేశాను. అనేకమైన ఇబ్బందుల గుండా, అవమానాల గుండా, లేమి గుండా, చీకటి సంబంధమైన ప్రతికూల పరిస్థితుల గుండా నేను ప్రయాణం చేసిన వాడినే. 2-3 సంవత్సరాలు నేను అస్సలు ఏ విధమైన మనసు కలిగి ఉన్నానంటే, నా లైఫ్ వేస్ట్, నేను ఎందుకు జీవిస్తున్నాను అని నాకు ఒక అర్థం లేకుండా, ఒక క్లారిటీ లేకుండా, ఒక భయంతో, దిగులుతో, చింతతో, బాధతో నలిగిపోతున్న నా జీవితాన్ని మహానుభావుడు, దేవుడు, రక్షకుడు ఆయన నాతో మాట్లాడారు. ఆయన దర్శనాన్ని నాకు ఇచ్చారు. ఆయన వాగ్దానాన్ని నాకు ఇచ్చారు. నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను, నీకోసం నేను చనిపోయాను, నీకోసం పుట్టాను, నీకోసం బ్రతికాను, నీకోసం నేను చనిపోయాను, ఇదిగో నీకు రక్షణ అనుగ్రహించాను, నువ్వు నాతో పాటు దేవుని రాజ్యంలో నువ్వు కూడా ఉంటావు, దేవుని విషయంలో నమ్మకంగా ఉండు అని ప్రతి దాంట్లో, ప్రతి భయం మీద విడుదల, విమోచన కలిగించారు. ప్రతి పరిస్థితి మీద నాకు ధైర్యం ఇచ్చారు, విశ్వాసం ఇచ్చారు, నమ్మకం ఇచ్చారు. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చారు, పరిపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు. చూసారు ఎంత సంతోషంగా నేను చెప్పగలుగుతున్నాను. దేవుని మనస్సు నాకు ఇచ్చారు. నా హృదయంలో ఉన్న ప్రతి పాపం తొలగిపోయింది. నా హృదయంలోనికి నా యేసయ్య వచ్చారు. దేవుని వాక్యం నా హృదయంలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి, దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి నేను అస్సలు ఎన్నడూ కూడా బాధ కానీ, సిగ్గు కానీ పడట్లేదు, దిగులు పడట్లేదు. నేనేమి అవమానంగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ బ్రతుకు నా దేవుడిచ్చిందే, ఈ జీవితం నా దేవుడిచ్చిందే.
ఈ కృప నాకు దేవుడిచ్చిందే. నేను నరుల గురించి నేను చూడవలసిన అవసరం లేదు. నా కుటుంబం వారే నన్ను రక్షించకపోయిండొచ్చు. నా కుటుంబం వారు ఒకవేళ నేను కనుక చనిపోయి ఉంటే కొన్ని సందర్భాల్లో ఈ టయానికి నన్ను మర్చిపోయి నాకు ఒక ఫోటోకి దండేసి నన్ను మర్చిపోయి ఉంటారు. కానీ నా దేవుడు నన్ను మర్చిపోలే. నా తల్లిదండ్రులు నన్ను మర్చిపోయి ఉండొచ్చేమో కానీ నాకు జన్మనిచ్చిన తండ్రి, నా యేసయ్య, నా దేవుడు నన్ను ఎన్నడూ కూడా మర్చిపోలేదు. ఆయన కాపాడారు, ఆయన రక్షించారు, తన కృప ద్వారా నన్ను బ్రతికించారు. కాబట్టే ఇలా సజీవుడిగా ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నాకు ఒక ఉద్యోగం, నాకు ఒక కుటుంబం, నాకు ఒక బాధ్యత, నాకు అన్నీ ఉన్నాయి. నేను ప్రతి దాంట్లో ఈ కుటుంబ సంబంధమైన ఈ విధమైన ప్రతి పరిస్థితుల్లో నేను నా వంతు బాధ్యతను నేను నిర్వర్తిస్తూనే నా దేవుని కొరకు నేను ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నాను. నా వంతుగా ఎవరు ఆ వాక్యం చెప్పడానికి అనేక మందిరాల్లో అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉన్నా ఉండకపోయినా, నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి, నాకున్న సోర్స్ని బట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారాను, వ్యక్తిగతంగానో, లేదంటే వీధి సువార్త ద్వారానో, లేదంటే ఎవరైనా పిలిస్తే మందిరాలకు వెళ్ళి దేవుని సువార్త చెప్పడానికో, నా వంతుగా నేను దేవుని పని చేయడానికి దేవుడు నాకు మనసును అనుగ్రహించారు. నేను ఎండిపోయిన జీవితంలో దేవునికి వేరే బ్రతికిన సంగతులు జీవితం నాకు తెలుసు. ఆ తర్వాత దేవుని ఆశ్రయించిన తర్వాత, నా పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత ఆయన కనికరాన్ని నేను పొందుకున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి పాపం తొలగిపోయింది. చీకటి అంధకార శక్తుల మీద, వ్యాధి రోగ బలహీనతల మీద, దురాత్మ క్రియల మీద, అన్నిటి మీద అధికారం, విడుదల, విజయాన్ని నాకు అనుగ్రహించారు. నాలో ఏ శాప దోషాలు లేకుండా ఆయన పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, దేవుని యొక్క చిత్తానికి లోబడేవాడుగా ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించారు. ఆయన అభిషేకాన్ని నాకు ఇచ్చారు. సమస్తం మీద విడుదల, విజయాన్ని, ఆనందాన్ని ఇచ్చారు. దేవుని చిత్తానికి లోబడే కృప నాకు ఇచ్చారు. కాబట్టి నేను దేని గురించి ఆలోచించట్లేదు. ఆయనతో ప్రయాణం చేయడానికి నేను ఇష్టపడుతున్నప్పుడు ఆయన నాలో ఉండి, నాతో ఉండి, ఇదిగో ఇవన్నీ ఇలాంటి పనులన్నీ నాతో ఆయన చేయించుకుంటున్నారు. ఈ పాత్రను, ఈ గాడిదను దేవుడు వాడుకుంటూ ఆయన చిత్తానికి, ఆయన కృపకు మహిమ తెచ్చుకుంటున్నారు తప్ప నాదంటూ ఏదీ లేదు. నేను అసలు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించలేదు. నేను ఇలా అనుకోలేదు. నేను దేవుని విషయంలో ఇలా ఉంటానని, నాకు వేరే ఆలోచనలతో ఉండేవాడిని, కానీ ఇలా ఉంటానని అనుకోలేదు. కానీ దేవాదేవుడు నా మీద ఎంత కనికరము, ప్రేమ చూపించినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞుడిని. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుని రాకడెప్పుడో నాకు తెలీదు, నా పోకడెప్పుడో నాకు అస్సలు తెలీదు. ఆయన రాకడైనా, నా పోకడైనా, ఆయన వచ్చేలోపు కనీసం కొంతమందికైనా నేను దేవుని సువార్తను ప్రకటించాలని, నేను తెలుసుకున్న వాక్యాన్ని, నేను పొందిన మేలులను, నేను తెలుసుకున్న యేసయ్యను, నేను అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని, ఈ ప్రేమను అనేకులకు పంచిపెట్టాలని నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్లో అనేక మంది, లక్షల మంది సేవకులు, దేవుని సేవకులు, అనేక మంది పరిశుద్ధులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. వారంటే నేను గొప్పవాడిని కాదు, కానీ వారందరిలో ఒకవేళ ఈ ప్రపంచమంతటిలో ఘోరమైన, ఒకవేళ పాపిని, పనికిరాని వాడిని ఎవరైనా ఉన్నారంటే అది నేనే అవుతాను. అది నేను మనస్ఫూర్తిగా నేను ఒప్పుకుంటున్నాను. దాంట్లో ఎటువంటి నేను రాజీ పడడానికి నేనేం ఇష్టపడట్లేదు. అలాంటి వాడినైనా నన్ను దేవుడు రక్షించుకుని, ఏర్పరచుకుని, ఆయన వాక్యంలో, ఆయన చిత్తంలో నన్ను నడిపించుకుని వాడుకుంటున్నారు. సకల మహిమ, ఘనత, ప్రభావం నా దేవునికే చెల్లునుగాక. కాబట్టి నా దేవుని యొక్క పనిలో నమ్మకంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని యొక్క ద్రాక్ష తోటలో, దేవుడు ద్రాక్ష తోటలో ఒక తోటగా ఆయన ఉంటే, తీగలుగా, ఫలములుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దయచేసి మీరు ఈ సంవత్సర పాకారంలోనైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇష్టపడండి. ఎవరు కూడా దేవునికి వేరే ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా ఉండొద్దు. దయచేసి దేవునికి లోబడండి, దేవుని చిత్తానికి లోబడండి. ఈ పాపాలు విడిచిపెట్టిన తర్వాత నేను వస్తానులే, వీటి నుంచి నేను బయటకు వచ్చాక వస్తానులే అంటే ఈ లైఫ్లో నువ్వు బయటకు రాలేవు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు దేవుని దగ్గరికి వస్తేనే. కొంతమంది ఉంటారండి, ఏంటంటే అండి నేను పలానా సినిమాలు చూస్తున్నానండి, పలానా తప్పులో నేను ఉన్నానండి, పలానా వ్యభిచారంలో ఉన్నానండి, పలానా దొంగతనంలో నేను ఉన్నానండి, పలానమైన విధానమైన పరిస్థితుల్లో నేను చిక్కుబడిపోయానండి, దాని నుండి నేను విడిపించబడిన తర్వాత నేను దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తానండి అని అంటారు. ఇంపాసిబుల్. ఆ పాపము నీలోనికి వచ్చడం అనేది ఎంత ఈజీ ఉంటుందో దాన్ని నువ్వుగా తీసుకోవాలనుకుంటే అది నీ వల్ల కాదు. ఒకే ఒక్కరి వల్ల మాత్రమే అవుతుంది. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వు ఆ పాపంలో ఉండగానే, ఆ శాపంలో ఉండగానే, ఆ దోషంలో ఉండగానే నువ్వు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మనకు గనక ఫీవర్ వచ్చింది అనుకోండి, ఒక జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఇంజెక్షన్ చేయించుకుంటే తగ్గుతుందా? మనకు తగ్గిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటామా?
మనకి మన జ్వరం ఉండగానే మనం వైద్యుడి దగ్గరికి వెళ్తాం. వైద్యుడు మనకి ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. అప్పుడు జ్వరం తగ్గుతుంది. అంతేగాని డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే జ్వరం తగ్గాక వెళ్తాను అంటే అది ఎంత అమాయకత్వంగా ఉంటుందండి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంత హేళనకరంగా ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు జ్వరం ఉండగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వైద్యం చేసి ఇంజెక్షన్ చేస్తే ఆ జ్వరం నీకు తగ్గుతుంది. అప్పుడు నువ్వు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తావు. అలాగే ఈ లోక సంబంధమైన పాపంలోంచి నువ్వు బయటకు వచ్చాక దేవుని దగ్గరికి వెళ్తానంటే ఈ పాపం నిన్ను విడిచిపెట్టదో, దేవుని దగ్గరికి వెళ్ళవు. ఒకవేళ చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ దయచేసి ఒక మాటను గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడు. నువ్వు దేవుని యొక్క చిత్తానికి వెళ్ళడానికి ఇష్టపడు, దేవుని యొక్క మార్గానికి వెళ్ళడానికి ఇష్టపడు, దేవుని యొక్క కృపకి వెళ్ళడానికి ఇష్టపడు, దేవుని యొక్క సన్నిధానంలో ఆనందించడానికి నువ్వు ఇష్టపడు, ప్రయత్నం చేయి. నువ్వు వెళ్ళిన తర్వాత నీలో ఉన్న పాపాన్ని యేసయ్య తీసేస్తారు, నీలో ఉన్న శాపాన్ని తీసివేస్తారు, నీలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ తొలగించేసి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయన చిత్తానికి నిన్ను వాడుకోవడానికి ఆయన స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఇవన్నీ చేయాలి, ఎందుకు ఈ వాక్యానుసారంగా నడుచుకోవాలి, ఈ లోకంలో ఉన్న సంతోషం ఆనందం కలిగి ఉంటే మంచిదే కదా అని అనుకుంటున్నావా? మై డియర్ ఫ్రెండ్, దయచేసి ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో, ఈ లైఫ్ కొంతకాలమే. చనిపోయిన తర్వాత వేరొక లైఫ్ ఉంది, అది దేవునితో చాలా సంవత్సరాలు యుగాలు ఉంటుంది. ఇప్పుడు గనక నువ్వు కష్టపడి దేవుని చిత్తానికి లోబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని చిత్తానికి లోబడి దేవుని పని చేయడానికి ఇష్టపడి కనుక నువ్వు బ్రతికితే దేవుని రాజ్యంలో యుగాలు దేవునితో సంతోషంగా ఉంటావు. ఒకవేళ కనుక ఈ లోకంలో ఉన్న స్నేహాన్ని స్నేహించి ఇక్కడే నువ్వు బ్రతకడానికి, ఇక్కడే నువ్వు జీవించడానికి ఇష్టపడి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే ఒకవేళ చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్ళిందనుకో, యుగాలు తరతరాలు అక్కడే నరకంలో యాతన పడాలి. ధనవంతుడు అన్నాడు కదా, తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజర్ను ఒకసారి పంపించు, ఈ నరకంలో నేను యాతన పడలేకపోతున్నాను, బాధపడలేకపోతున్నాను, నా గొంతుకు ఎండిపోతుంది, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి సువార్తను పంపించు అని అడుగుతున్నప్పుడు ఆ ధనవంతుడు ఎంత బాధపడుతున్నాడు అనేది మీరు మత్తయి లూకా సువార్తల్లో ఉంటుంది కదా వాక్యం, దయచేసి చదవడానికి మీరు ఇష్టపడండి. అలాంటి ధనవంతుడి పరిస్థితి మనకు రాకూడదనే దేవుడు తన ప్రేమను మన ఎడల కనుపరిచి ఆయనే నరుడుగా భూమి మీదకి వచ్చి ఈ లోకంలో పుట్టి ఆయన పశువుల పాకలో జన్మించి ఆయన అనేకమైన దెబ్బలకు నిందలకు ఓర్చుకుని తన యవ్వన కాలంలో చనిపోయి తన రక్తాన్ని మన కొరకు చిందించి మన కోసము ఆయన ఆ రక్షణ అనుగ్రహించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, నేను ఎలాగైతే వెళ్తున్నానో అలాగే మరలా తిరిగి వస్తాను, మీ కొరకు నేను దేవుని సన్నిధిలో ఒక నివాసములు ఉంచుతాను, మీరు నాతో పాటు ఉంటారు, నేను మీతో పాటు ఉంటానని దేవుడు తెలియజేస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి గమనించండి, నిజమైన ద్రాక్షావళి యేసయ్య, ఆయన తండ్రి ఏమో వ్యవసాయకుడు, ఆయనలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఆయనలో ఫలించే ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలించడానికి దేవుడు వారికి తోడుగా ఉంటాడు. కాబట్టి మరణము కానీ వ్యాధు రోగ శోధన కానీ ఎవరిని ఏమి చేయదు. ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఆకారపు సండే ఒక మాట నేను తెలియజేస్తున్నాను, దేవుని పరిశుద్ధాత్మతో నేను తెలియజేస్తున్నాను. నువ్వు దేవునిలో ఉంటే, నువ్వు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతుంటే, దేవుని కృపను కనుక నువ్వు పొందుకుంటే ఈ లోకంలో మరణమునకు వ్యాధి రోగాలకు ఇరుకుల ఇబ్బందులకు అప్పులకు ఏ సమస్యలకు భయపడవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, బలవంతుడు. ఆయన ఏదైనా చేయగలడు, కథ మొత్తాన్ని మార్చగలడు, సమస్తాన్ని సమకూరుస్తారు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు, పాపమును ఒప్పుకో, విడిచిపెట్టు, పరిశుద్ధుడిగా మార్చబడు, దేవుని చిత్తానికి లోబడు, దేవా నీతో ఉంటానని ఒక ఒప్పందం చేసుకో. నీకున్న సమస్యలన్నీ తొలగించి నీ బాధలు ఇరుకులు ఇబ్బందులు పాపం నుండి విడిపించి ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవుని యొక్క కుమారుడిగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ప్రతి దినము దేవునిలో ఆనందాన్ని నీకు రుచి చూసేటట్లు ఆయన చేస్తాడు. ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. ఇదిగో ఎందుకు పనికిరాని వాడిని నన్ను వాడుకుంటాను, దేవుడు నిన్ను వాడుకుంటాడు. మన సమయంలో సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు ఆదివారం అందరూ మందిరానికి వెళ్ళండి, అందరూ దేవుళ్ళు ఆనందించండి, సంతోషించండి, దేవుని మహింపరచండి. నూతన సంవత్సరంలోనికి వెళ్తున్న మనలను దేవాతి దేవుడు ఎంతగా దీవించినందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకుదాం. దయచేసి దేవుని
దేవునికి లోపడదాం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. ఏ మనుషులను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ సేవకులు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లరు, అలాగని వాళ్ళ తక్కువ అని నేను అంటలేదు. కానీ ఎవరి రక్షణ వాళ్ళదే కనుక మనల్ని సిద్ధపరచుకుని అనేకులను సిద్ధపరిచి దేవుని రాకడికి సిద్ధపడదాం. అట్టి కృప మీకు నాకు మనందరికీ దేవాతి దేవుడు సంపూర్ణంగా అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మీరందరూ దేవుని ఆనందించాలి, 31st నైట్ని దేవుని సన్నిధిలో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని రాకడికి సిద్ధపడి ఉండాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అట్టి కృప మీకు నాకు మనందరికీ దేవాతి దేవుడు కృపగా అనుగ్రహించును గాక. ఆమేన్.